తినరా వేడి చల్లారిపోద్ది తినే ఫీల్ అవ్వద్దు. మా అమ్మ జ్ఞాపకంగా నాకు మిగిలింది అది ఒక్కటేనే. ఐ అండర్స్టాండ్. ఏంట్రా కేసు బ్రెడ్ ముక్కలు తినే మీకే ఇంత పొగరుంటే గుడ్డుగారు తిని పెరిగిన బాడీ నాకెంత బల్బు ఉండాలి. దిస్ ఈస్ కాల్డ్ సౌత్ ఇండియన్ మసాలా. నీకేమైనా పిచ్చా? ఇది ఇండియా కాదు. ఇది ఇండియా కాకపోవచ్చు, నేను ఇండియన్నే. నాకు సెంటిమెంట్స్ ఉంటాయి. అమ్మలో ఒకటి ఉందో లేదో చూసుకో. చూడ్డం తప్ప ఏం చేయలేకపోతున్నా. పెద్ద గారు, మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా? కళ్ళు లేనివన్, మీరు లేకుండా ఎక్కడికి వెళ్ళగలను? కానీ మనం వెళ్ళాల్సింటే వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయిందా? ఇప్పుడెలా? లేకపోతే వెళ్ళామా? సారీ. నాకెందుకండి సారీ? ఎమోషన్ లో ఏదో అనేసాను, అందుకే. అదే ఎమోషన్ లో మా వాడు వాళ్ళని చేత కొట్టించాడు. అదే నా కళ్ళుంటేనా వాళ్ళల్లో ఏ ఒక్కడు ప్రాణాలతో మిగిలేవాడు కాదండి. 2 కళ్ళతో పాటు 2 కాళ్ళు కూడా తీసావు. రామ్స్ ప్లీజ్, పిత్రగాడిని హర్ట్ చేయొద్దు. సాధారణంగా ఈ ఆడవాళ్ళు మంచోళ్ళు నమ్మర్రా, ఇలాంటి పిత్రేగాళ్లే నమ్ముతారు. ఏదో అంటున్నారు శ్రీను గారు. ఓహో, పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించడానికి ఆపారండి. నీకెలా తెలుసు? అదే అంటే స్మెల్ బట్టి చెప్పానండి. You're so intelligent, పిత్రే గారు. థ్యాంక్ యూ ప్రియ గారు. ప్రియ గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్, అర్జెంట్ గా బాత్రూమ్ కి వస్తుంది, కొంచెం హెల్ప్ చేస్తారా? పోయిస్తా. చూడరా బాధ ఏంటో చూడు. చూసుకుంటా.
ఎక్కడ తీసుకెళ్తున్నారు సార్? పోసుకుంటానాగా బాత్రూమ్ తీసుకొచ్చా పోసుకో. ఓహో, ఇది బాత్రూమా సార్? అవును, డోర్ కూడా వేస్తా. ఈ నా కొద్ది కన్నా నిరికిచ్చేసాడు. ఓహో, అమ్మో, ఏ రాయరు. అమ్మో, వాయమ్మో. పిత్రే పోసుకోకుండా వచ్చేసాయటమ్మా. బాత్రూమ్ లోకి బస్సు వచ్చింది రాము గారు, కొంచెం అయితే గుర్తేది, చచ్చిపోయేవాడిని. అయ్యో, పోనీ ఎక్కడ పోసుకుంటావా? వద్దు రాము గారు, రేపు పోసుకుంటా, మీరు వచ్చేయండి. ప్రియ గారు, మై గాడ్, అయ్యో సీను గారు బ్లడ్. పర్లేదండి, ఇట్స్ ఓకే. ఇంత దెబ్బ తగిలితే పర్లేదంటారేంటి? దీప్తి గారు చాలా బ్లీడింగ్ అవుతుంది. ఏ హోల్డ్ దిస్. యా, నా వల్లే జరిగింది. నేను అనవసరంగా ఎక్కువ ఫీల్ అవుతాను. నా వల్లే జరిగింది కాబట్టి ఫీల్ అవుతున్నా. దీపు, అర్థమైంది, ఫ్రెండ్షిప్ అనే కదా. థ్యాంక్స్. అబ్బయ్యా, మొత్తానికి బండి రోడ్ ఎక్కేసింది. లైన్లో పెట్టించాడు బాబాయ్. ఈ రోజుతో మన కాంట్రాక్ట్ అయిపోయింది. రేపు అందరూ వెళ్ళిపోతున్నాం. రియల్లీ గుడ్. ఈ అకేషన్ లో మీ అందరికీ ఒక పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను. ఏది ఒకసారి మిత్రం మిస్ అయ్యాము, ఆ టైప్ పార్టీయా? అలాంటిది కాదు. నైట్ 8 o'clock విల్ మీట్ ఇన్ ద పార్క్. ఇది ఫ్రెండ్షిప్ కొద్దిగా. ఆఫ్ కోర్స్. అన్నట్టు పిత్రే గారి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. ఆయనకి కంటి చూపు తిరిగి వచ్చే మందు దొరికింది. గాడిది గుడ్డేం కాదు. ఇది నిజంగానే గుడ్ న్యూస్. కానీ ఎలా? మెక్సికన్ మిర్చి, స్విట్జర్లాండ్ ఆయుర్వేదం. ఇది కోసి కళ్ళలో పెడితే కళ్ళు వాళ్ళకి కళ్ళు పోతాయి, లేని వాళ్ళకి తిరిగి వస్తాయి. కోసి కారం పెడతారా? అమ్మో. అయితే అర్జెంట్ గా పెట్టేసేయండి. మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి. నాకు వద్దండి. మాకు కావాలి. ఇతర గారికి మొహాట ఎక్కువరా, అలాగే అంటాడు కానీ కోసి పెట్టి. కత్తిరుందా? రండి దీప్తి గారు, ఓపెనింగ్ చేద్దాం. ఏమండి సీను గారు, అర్జెంట్ గా కళ్ళు తెచ్చుకుని ఈ పాడులో కానీ చూడాలని నాకు లేదండి. నేను వెళ్ళిపోతా. నాకు పిత్రే గారు ఆ. కూర్చోండి. అబ్బా. ఇది కళ్ళలో పెడితే ఏమవుతుందో తెలుసా? తెలీదండి. బాగా మండి చచ్చిపోవాలనిపిస్తుంది. అది కానీ తట్టుకుంటే నీకు సూపు వచ్చేస్తుంది. నాకు వద్దండి. ప్లీజ్ పిత్రే సార్. ఏమండి దీప్తి గారు, ఆ కళ్ళోటి తీయండి. అరే నువ్వు కొంచెం కట్ చేయరా. నాయనో. చూస్తుంటే కళ్ళు పడిపోతారు బాబు. ఏమండి వద్దండి. ఎందుకు వద్దండి? కళ్ళు పోతాయండి. ఆటో ఏంటి సార్, తిరిగి వస్తాయి. ఏం మాట్లాడుతున్నారండి? పోతే గత తిరిగి రావడానికి నేను గుడ్డాని కాదు. ఏమండి పిత్రే గారు, వాళ్ళకి వినిపించేటట్టు మళ్ళీ ఇంకోసారి చెప్పండి. ఏ విషయం అండి? చెప్పండి. నేను గుడ్డివాణి కాదు. మా తండ్రికి ఇచ్చిన మాట కోసం ఈ నాటకాలన్నీ ఆడా. నా కళ్ళు బాగా కనిపిస్తాయండి. అరే నాకు ఛాన్స్ ఇవ్వ. వేసుకో. ఏరా, నువ్వు మనసుతో చూస్తావా? అంటే ఆ రోజు నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే చూసా. అంటే నన్ను కూడా చూశాను కానీ మొత్తం కనమలేదు శ్రీను గారు. ఎంతో కనిపిస్తే చూసేస్తావేంట్రా, చూసేస్తావా? సీను గారు. స్విట్జర్లాండ్ లో ఇంకోసారి కనపడితే కోసి కారం పెడతా. దీప్తి గారు, క్లాస్ గా కనిపించే మీరు ఇంత మాస్ గా మాట్లాడతారా? ఎంత ఫారెన్ లో చదువుకున్నా తిట్టాలంటే మన భాషే కరెక్ట్ అండి. I like that. I like that. I like that. I like that. Hey, what was Mustafa? డ్రింక్ గుడ్ గుడ్. ఎవరు పడతాను గోగేగో కొల్లబోడి చేయగలడు. ఏంటిది నీకు తెలీదా? మగాళ్ళు బీరు, ఆడవాళ్ళు జ్యూస్ తాగాలని రూల్ ఏమైనా ఉందా? యా. అయ్యి బాబాయ్, క్యాన్సిల్ దిస్. గివ్ మీ 4 beer. ఏంటిది? నార్కో లిక్విడ్. ఇది కొంచెం తాగిస్తే ఎంత పెద్ద టెర్రరిస్ట్లైనా నిజాలు చెప్పేస్తారు.
సీను గారికి ఏం కాదు కదా బేబ్స్. నీకేమైనా ప్రాబ్లమా? షట్ అప్. అతను నన్ను ప్రేమిస్తున్నాడు కానీ బయటపడడం లేదు. ఇది లోపలికి వెళ్ళగానే నిజాలు బయటికి తన్నుకుంటూ వస్తాయి. అదేంటి మళ్ళీ 4 తెచ్చారు? ఆడపిల్ల ఉండే మీరు తలో గ్లాస్ తాగుతుంటే మీరు 2 తాగడంలో తప్పే ఉంది. ఫుల్గా తాగి పడిపోవాల్సిందంతే. సీను గారు Oh, thanks. Cheers for the matches. Yay! ఇంత స్ట్రాంగ్ ఉందేంట్రా? స్ట్రాంగ్ బీర్ రా. సీను గారు ఓకేనా? యాక్చువల్లీ నో, బట్ ఐఎమ్ ఓకే. మిమ్మల్ని ఎంతో మంది అమ్మాయిలు లవ్ చేశారు కదా, మరి మీరు ఎవరిని లవ్ చేయలేదా? ఎవరిని? ఆయన నన్ను లవ్ చేస్తాడు. మనం చేసే పొల్ల అటువంటి ఎరా బెవర్స్. అరే నీ మంది ఎక్కేసింది, వెళ్ళిపోతావు అవునంత ఫీల్ అవుతుంది. మరి మీకు ఐ లవ్ యూ చెప్పిన అమ్మాయిలందరూ ఎవరు? వాళ్ళ అద్దెకి తెచ్చిన పాపలు ఈడే సెట్ చేశాడు. గుర్తుందా? ఆ రోజు 100 ఇమ్మంటే 50 ఇచ్చాడు. అడిగి జోక్ చేస్తా. చూకలేదు బొక్కలేదు. పేమెంట్ ఇచ్చిద్దువే కదరా బ్లడీ బ్రోకర్. ఏం మాట్లాడు నీకు అర్థం కావట్లేదు. సీను గారు ఎందుకు ఇదంతా చేశారు? ఆకర్ష్, నిన్ను ఆకట్టుకోవడానికి, నిన్ను ఆకర్షించుకోవడానికి, అంటే నిన్ను లవ్ లో పడేయడానికి ఎన్ని డ్రామాలు ఆడావు, ఎన్ని పడ్డావు చెప్పవేంట్రా రామారావా? మరి నాతో ఫ్రెండ్షిప్ అన్నారు. ఫ్రెండ్షిప్ బొంగ. ఆడోళ్ళతో క్లోజ్ అవడానికి ప్రతి మగాడు వాడే డైలాగ్ ఇది. మరి బ్యాగ్ దొంగతనం, వాళ్ళని ఇరగొట్టడం, అది మాత్రం రియల్, నిజం, జెన్యూన్. నో డ్రామా, నో పేమెంట్. అసలు నువ్వు నన్ను ఇష్టపడటం మొదలు పెట్టిందే అక్కడి నుంచి. నువ్వు డ్రామాలు ఆడావు, నేను డ్రామాలు ఆడాను. నువ్వు నన్ను ఇష్టపడ్డావు, నేను కూడా నిన్ను చాలా ఇష్టపడ్డాను. ఈ విషయం ఒప్పేసుకో, ఒప్పేసుకో. దీపు ఎందుకే అంత ఫీల్ అవుతావు? ఎందుకా? వాడు చీటర్ అని తెలియక నేను నిజంగానే వాడిని లవ్ చేసినందుకు. అతను కూడా నేను నిజంగానే లవ్ చేశాడు. అంతా విన్న తర్వాత కూడా ఈ మాట ఎలా అంటున్నావు? అసలు అతను నువ్వు లిక్విడ్ కలిపిన గ్లాస్ తాగలేదు, నేను చూశాను. అవునరా, నా చేత నిజాలు చెప్పించడానికి దీప్తి ఆ గ్లాస్ లో లిక్విడ్ కలపడం నేను చూశాను. నేను ఆ గ్లాస్ తాగలేదు. కానీ అవన్నీ చెప్పడం అవసరమా? అతను కావాలనే నీకు నిజం చెప్పాడు. నిన్ను చీట్ చేయాలనుకుంటే ఆ విషయాలేవి నీకు చెప్పేవాడే కాదు. ఒక ఆడపిల్లని అడ్డు పెట్టుకుని నా గోల్ సాధించాలనుకోవటం నాకు తప్పనిపించిందిరా. అతను నిన్ను నిజంగానే లవ్ చేస్తున్నాడు, అందుకే నిజాలు చెప్పాడు. మాట్లాడేం చెప్తావు? నిజాలు. తప్పు చేసిన వాళ్లే తలదించుకుంటారు, ప్రేమించిన వాళ్ళు కాదు. సీను, నువ్వు యాక్ట్ చేసి నీ మనసులో ఉన్నదంతా బయటికి చెప్పేశావు. కానీ నా మనసులో ఏముందో తెలుసుకోవా? I love you, Sinu. I love you, Sinu. I love you, Sinu.